సార్ నమస్కారం సార్. నేను మాట్లాడుతున్నాను. ఆ నమస్తే అమ్మా. ఇప్పుడు ఎయిత్ హౌస్ గురించి, అదే అదే ఉన్నటువంటి కూర్చోవాల్సిన గురించే. మాయాజాలం గురించి ఇప్పుడు జ్ఞానేశ్వర్ గురించి చెప్పడం జరిగింది. నేను చెప్పాను. సో అందులో మీకు సార్ ఏదైనా సందేహాలు ఉంటే ఈ క్వశ్చన్ అదే అవర్స్ లో మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీరు అదే చెప్పండి, అదే ఏం డౌట్స్ ఆ, చెప్పండి. అదే మిథున లగ్నము 8th హౌస్ మకరం అవుతుంది కదా. అవును. సాటర్న్ 7th లో ఉన్నాడు. స- మ్యారేజ్ ఎలాగో లేట్ అవుతా ఉంది. మరి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ ఉంటుందా అని. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు మ్యారేజ్ లో కూడా సమస్యలు ఉంటాయి. శని మామూలుగానే శని సప్తమంలో ఉన్నప్పుడు ఆలస్య వివాహం అనేది మంచిది. అంటే తొందరపడి పెళ్లి చేయడం వలన వాళ్ళకి దాని మీద అవగాహన ఉండదు. వాళ్ళకి అవగాహన అంటే వివాహానికి సంబంధించి వాళ్ళకి అవగాహన ఉండదు. ఆ అవగాహన అనేది ఎప్పుడు వస్తుందంటే ఆలస్యంగా వస్తుంది. అది ఎప్పుడు ఓకే. సార్ అంటే 28 సంవత్సరాల నుంచి 32 సంవత్సరాల మధ్యలో వీళ్ళకి అవగాహన ఉండే అవటువంటి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తున్నారో దాని మీద దృష్టి పెడేస్తారు. మిగిలిన వాటిని దృష్టి మరల్చలేరు. సో అందువల్ల వీళ్ళకి ఆలస్యంగా వివాహం చేస్తే బెటర్‌గా ఉంటది. సో మళ్ళీ అష్టమాధిపతి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదంటారా? ఉంటాయి. 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 కాబట్టి శని కాబట్టి సెపరేట్ అవ్వడము, మళ్ళా కలుసుకోవడము, సెపరేట్ అవ్వడము, మళ్ళా కలుసుకోవడం ఇలాంటివి పరిస్థితులే ఉంటాయి. భయపడాల్సిన పనిలే, ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. ఓకేనా? దానికి ఏమైనా సో రెమెడీస్ చేసుకుంటే మంచిదంటారా? రెమెడీస్ మామూలుగా శని ఉన్నప్పుడు రెమెడీస్ పనిచేయవు. సో అక్కడ ఓకే. ఎందుకు సెపరేట్ చేస్తాడంటే భార్యాభర్తల్ని సెపరేట్ చేస్తాడని డైవర్స్ చేయడు. సో సెపరేట్ ఎందుకు చేస్తాడంటే వాళ్ళు అవగాహన లేకపోవడం, ఒకరినొకరు అండర్‌స్టాండింగ్ చేసుకోలేకపోవడం, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం ఇద్దరి మధ్య. సో అక్కడ ఎప్పుడైతే గ్యాప్ వస్తుందో అప్పుడు ఆలోచిస్తారు. అరే! మనం తప్పు చేశాం గదా! మనం అలా మాట్లాడుండకూడదు గదా! ఇలా చేసుండకూడదు గదా! ఇలా ఊహించుకోవడానికి వాళ్ళు సరిదిద్దుకోవడానికి, మార్పు చెందడానికి కావాల్సినటువంటి సమయ భావాన్ని ఇస్తారు. సో వాళ్ళకి ఓకే. ముందుగా గాని వాళ్ళ చార్ట్ గురించి వాళ్ళకి గాని తెలిస్తే వాళ్ళు ఆ సమస్యలు కూడా తెచ్చుకోలేరు అసలు. కాబట్టి కొంత సమయాన్ని వాళ్ళు ఆధ్యాత్మిక జ్ఞానానికి కేటాయించేసినారంటే వాళ్ళకి సమస్యలే రావు. ఆల్రెడీ లేట్ అయిందనుకో అప్పుడు కూడా ఈ సమస్య వస్తుందంటారా? లేట్ అయినా కూడా వస్తాయి. ఎందుకంటే భార్యాభర్తలు మళ్ళా అతను ఇప్పుడు మీకైతే ఆలస్యంగా వివాహం అయింది. మీకు అవగాహన ఉంది. కానీ, ఎదుటి వాడికి ఉండకపోవచ్చు గదా! మరి అతను కూడా మారాలి గదా! అతను కూడా తెలుసుకోవాలి గదా! సో హ్మ్. చెప్పేటప్పుడు ఏం చెప్తారు? నాదేం తప్పు లేదంటారు. అంటే ఎదుటోడికి తప్పనే గదా! అప్పుడు ఎదుటోడు కూడా తెలుసుకోవాలంటే కొంత సమయం ఇవ్వాలి గదా! సో అవును. తొందరపాటు చర్య చేయకూడదు. హ్మ్. ఫోర్స్ చేయకూడదు. కంపెల్ చేయకూడదు. ఓపికగా హ్మ్. కొంత సమయం వాళ్ళని అలానే ఉంచేస్తే వాళ్ళకి సమస్య పరిష్కారం అవుతుంది. లేదు సార్ నాకు సమస్య రాకూడదంటే ఒక 2 అవర్స్ అస్ట్రాలజీ నేర్చుకోండి. మా దగ్గర గాని, లేదంటే ఉమర్ సార్ దగ్గర గాని అప్పుడు వాళ్ళకి సమస్యలే రావు. ఇదే ది హ్మ్. బెస్ట్ పరిష్కారం. అదే మరి 9th లార్డ్ కూడా అయ్యాడు కదా సార్. కు అతను అవును. అప్పుడు ముందు కూడా వస్తాడు. కాబట్టి ఏం చేస్తాడు? మొదట ఆటంకాలనిస్తాడు. తర్వాత దాన్ని బాగు చేస్తాడు. ఓకే. 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 ఓకేనా? అంటే ఫస్ట్ ఓకే. 8 థాంక్ కదా! యూ. తర్వాత కదా 9 వస్తుంది. 8 అవునవును. అంటే ముందు ఆటంకాలని, అడ్డంకుల్ని ఇచ్చేస్తాడు. 9 ఏం హ్మ్. చేస్తాడు? బాగు చేస్తాడు. ఓకేనా? ఓకే. ఓకే. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. తర్వాత బాబీ సార్, ఉమర్ సార్ గురువు ఆన్సర్ గురువు చేస్తారు. ఎక్కడున్నాడు చెప్పలేదు సార్ వాళ్ళు. ఆ? అష్టమంలో శని గురించి చెప్పారు, లైట్ సప్తమంలో ఆర్పేమన్నా, శని గురించి లైట్ చెప్పారు, కానీ ఆర్పేమన్నా గురువు కదా గురించి కొంచెం చెప్పలేదుగా. ఆర్పేసానులే. ఏంటి సార్ ఏం అడుగుతున్నారు? మిథున లగ్నానికి సప్తమాధిపతి గురువు ఎక్కడ ఉన్నాడు చెప్పలేదు మేడం మీరు. 12th లో ఉన్నాడు సార్. ఎక్కడమ్మా? 12th లో ఉన్నాడు. 12th లో వృషభం. కూర్చున్నాడంటే ఆల్మోస్ట్ వృషభంలో గెలిపాడు అతను. అవును. వృషభంలోనే ఉన్నాడు సార్. ఉమ్. కాబట్టి సరే, అమ్మాయి జాతకం అబ్బాయి జాతకం అయితే అబ్బాయి జాతకం సార్. ఇంకా మ్యారేజ్ అవ్వలేదు సార్. అది అంటే ఎలా ఎత్తుకుతున్నారు మ్యారేజ్ ని? ఎలా అంటే చూస్తున్నాం సార్. వస్తున్నాయి కానీ జాతకాలు ఇద్దరికి సెట్ అవ్వట్లేదు. అట్లా డిలే అవుతా ఉంది. జాతకాలు కాదు మేడం, ఇక్కడ కావాల్సిన జాతకాలు తర్వాత సెట్ చేయొచ్చు. ఉమ్, ఇలా వివాహం మీద ఆర్టికల్ కూడా రాశాను నేను గ్రూప్ లో. ఉమ్, ఉమ్. అబ్బాయి ఏం చేస్తున్నాడు? యుఎస్ లో ఉంటాడు సార్. జాబ్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు అమ్మాయి ఏం చేయాలి? అక్కడ సంబంధాలు వస్తున్నాయి. సెట్ అవ్వట్లేదు మరి. ఇక్కడ సెట్ కావు మేడం అట్లాగా. అవును. ఉమ్, ఎందుకంటే సప్తమంలో శని కూర్చున్నాడు కదా. అవును.
అది భాగ్యాధిపతి అవుతా సప్తంలో కూర్చున్నాడంటే ఈ అబ్బాయి చేసుకునే భార్యకి భాగ్యవంతుడు అవ్వాలి ఫస్ట్ రూల్. ఉమ్, ఇతనికి భాగ్యవంతురాలైన భార్య వస్తుందని కాదు. ఉమ్, సప్తమాధిపతి మళ్ళీ భాగ్యంలో కూర్చుంటే గురువు 9th హౌస్ లో మంచి ఉన్నత కుటుంబం నుంచి ధనవంతురాలైన అమ్మాయి వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, కానీ ఇక్కడ జాతకం ఏంటంటే ఈ అబ్బాయి అమ్మాయికి భాగ్యవంతుడు అవ్వాలంటే పేద ఇంటి నుంచి అమ్మాయిని తెచ్చుకోవాలి. ఉమ్, ఒక శ్రామిక కుటుంబం నుంచి అమ్మాయిని మీరు ఎతికితే గనక పెళ్ళైపోతుంది. ఉమ్, అట్లా ఎతకరంత సేపు పెళ్లి కాదు, ఒక లైనా నిలబడదు. ఉమ్, అది బిలో పావర్టీ పిల్లని ఎతకండి, వారం రోజుల్లో పెళ్లి అయిపోతుంది. ఉమ్, అంతేకాకుండా అంటే వాళ్ళు అత్తమామలు శ్రామికులై ఉండాలి. ఆ, ఓకే ఓకే. వాళ్ళు ఈ గొంతెమ్మ అమ్మాయి ఉద్యోగం చేస్తా ఈ అబ్బాయిని బతికిచ్చింది. ఉమ్. ఉమ్, మళ్ళీ సప్తంలో శనిగా భార్య ఉద్యోగం చేస్తుంది. అంటే లేని పిల్ల, బిలో పావర్టీ పిల్ల, ఉద్యోగం చేయగలిగే పిల్ల వస్తుంది అని. కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఎలా ఎదుగుతారు? స్టేటస్ తగ్గట్టు ఎదుగుతారు. అలా ఆటోమేటిక్ అని కాదు. అలా అని చూడట్లేదు సార్. మేమైతే చెప్పే వాళ్ళకి ఏం చెప్తున్నాం అంటే మంచి ఫ్యామిలీగా ఉండి అమ్మాయి చదువుకొని ఉంటే చాలు అని చెప్పని మరి చెప్తున్నాం మీరు అన్నమాట. అక్కడే చెప్తున్నారు కదా మంచి ఫ్యామిలీ అని. మంచి ఫ్యామిలీ అంటే ఓల్డ్ ఆర్థికంగా ట్రెడిషనల్ అంటే బలవంతంగా ఉండాలా, లేదా పెద్ద మంచి డాబాలు ఫ్యామిలీ అంటే ఉండాలా? అన్ని విధాలా వాళ్ళు ట్రెడిషనల్ అదే మేడం. గుణగణాల్లో బాగుండాలా అన్నట్టుగా మా అలా ఉద్దేశం. కాదు. మా వాళ్ళు. మంచి ఫ్యామిలీ అంటే అమ్మాయి లేకపోయినా, సొంత ఇల్లు లేకపోయినా, పూరి గుడిసెల్లో బతికినా పర్వాలేదు బాబు, అమ్మాయి చదువుకున్న అమ్మాయి అయితే చాలా నెతకండి, సంబంధం వస్తుంది ఈ పిల్లకి, ఈ జాతకుడికి. అప్పటి వరకు ఎన్ని రెమెడీలు కూడా వర్కౌట్ కావు. అలైన్మెంట్ అనేది ఇంపార్టెంట్. అలైన్మెంట్ చేయండి, తర్వాత రెమెడీలు చేసుకోవచ్చు. ఓకే ఓకే వాళ్ళు కొన్ని ఓకే. కోరికలు అడుగుతారమ్మా, ఆ కోరికల్ని ఓకే చేయాలా. అది మీకు ఓకే. కష్టంగా ఉంటుంది. లేదు సార్, శని బిలో పావర్టీ లాట్ సార్. ఫస్ట్ బిలో పావర్టీనే. ఆ శనే వచ్చి కూర్చున్నాడు అష్టమాధిపతి అవుతా. ఈ అమ్మాయికి సప్తమంలో ఉండేదాని వల్ల వాళ్ళు పెళ్లి చేయమని చెప్పడం గానీ, ఇంకేదైనా అడగడం గానీ చెప్పే అవకాశాలు ఉంటాయి. సరే అని ఈ చెప్పడం. అబ్బాయి కంటే ₹1 పొజిషన్ ఉన్న అమ్మాయి దొరకదు. ఉమ్. ఈ అబ్బాయి కంటే 100 times బిలో పావర్టీ ఉన్న అమ్మాయిని ఎత్తుక్కోవాలి వీళ్ళు. అవును. ఇది రూల్. అది ఉమ్. అలా కాకుండా మంచి ఫ్యామిలీ అంటేనే వాళ్ళకి ఇల్లు ఉండాలా, డాబా ఉండాలా, మంచి ఆస్తి ఉండాలా. ఇది మంచి ఫ్యామిలీ ఈ రోజుల్లో. ఆలోచన. లేదంటే ఏమైందంటే మేము ఆ ఇతని ఎక్కువ ఉద్దేశంతో వయసున్న అమ్మాయి వస్తుంది. మేము ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు సార్. మామూలుగా ఫ్యామిలీ మంచిది అంటే గౌరవమైన కుటుంబము అన్నట్టుగా చెప్తున్నాం అనమాట. అదే ఈ రోజుల్లో గౌరవం అంటే ఆర్థికంగా ఉండటమేనండి. ఎంతసేపు కానీ ఫైనాన్స్ జాతకం కరెక్ట్గానే ఉంది. జాతకాన్ని బట్టి ఎత్తుకోండి, అమ్మాయి దొరికింది. వారం కూడా పట్టదు ఫ్యామిలీని పెళ్ళి అవడానికి. చూడాలమ్మా. ఒక వారం కూడా పట్టదు. మీరు ఎతకండి, 100 times బిలో పావర్టీ ఉన్న అమ్మాయిని మీకంటే, అబ్బాయి ఉద్యోగం కంటే ఈజీగా దొరికింది. ఎప్పుడైనా అబ్బాయి కంటే నవమాధిపతి సప్తమంలో కూర్చుంటే ఈ జాతకుడు అవతల వాళ్ళకి భాగ్యవంతుడు అని. అవునవును. సప్తమాధిపతి నవమంలో కూర్చుంటే బాగా భాగ్యం ఉన్న అమ్మాయి ఈ జాతకుడికి వస్తుంది అని. ఈ అబ్బాయి బిలో పావర్టీ క్యాండిడేట్ అని. ఇక్కడ అబ్బాయి రివర్స్ లో ఉన్నాడు. అదే అదే. ఈ లాజిక్ గుర్తు పెట్టుకోండి, మీకు ప్రొటెక్షన్ మీరు చేసేయగలుగుతారు. ఓకే పెళ్లిళ్ళు అవుతాయి, ఈజీగా అవుతాయి. ఓకే అది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. తర్వాత రవికుమార్ సార్. సార్ నాకు తులా లగ్నం, అష్టమాధిపతి కుంభంలో ఉన్నారు సార్, శనీశ్వరుడితో. లగ్నాధిపతి కూడా ఆయనేనండి. అవును సార్, అవును సార్. మరి ఇంకా అష్టమాధిపత్యం ఏముంది? తులా లగ్నం అన్నారు. తులా లగ్నం సార్. తులా లగ్నానికి అష్టమంలో ఎవరు ఉన్నారు? అష్టంలో రాహు ఉన్నారు సార్. ఎవరు? వృషభంలోనా? హాయ్. సో వృషభంలో రాహు బలవంతుడు. అక్కడ ఈ లగ్నానికి రాహు అనుకూలంగా, కాబట్టి భూములు కలిసి వస్తాయి మీకు. వారసత్వపు ఆస్తి, భూములు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో డబ్బు కానీ ఇవి మీకు బాగా కలిసి వస్తుంది. సో డబ్బుల కోసం ఎక్కువ కాలాన్ని హెచ్చించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీరు డబ్బుల కోసం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ధనవంతులు అవ్వాలి అనేటువంటి ఆలోచన అధికంగా ఉంది రాహు అక్కడ ఉండడం. సో అంతేకాకుండా స్పౌజ్ అంటే మీ భార్య దగ్గర నుండి మీకు వారసత్వపు ఆస్తి కూడా మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఓకేనా? ఓకే సార్. అది మగశిరలో ఉన్నారు సార్. మగశిరలో మృగశిర నక్షత్రం ఉన్నారు సార్. ఓకే ఓకే. అదే అన్వేషణ అనేది సాగిస్తారు.
రవికుమార్ సార్ కదా, కాబట్టి అన్వేషణ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు ఆస్ట్రాలజీ మీద అన్వేషణ జరుగుతుంది కదా. హాయ్. మరి అంతే, సరిపోయింది. ఇక్కడ పర్వాలేదండి. లగ్నాధిపతి పంచమం లగ్నాధిపతి గురించి మనం ఇప్పుడు మాట్లాడాల. కాదు, ఈ అష్టమాధిపతి అక్కడ కదా సార్, పంచమం. అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడు? కుంభంలో ఉన్నారండి. కుంభం. కుంభంలో శుక్రుడు అంత అనుకూలం కాదు. ఎందుకంటే కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలం అవ్వాలంటే మీకు 30 ఏళ్ళు 40 ఏళ్ళు అయిపోద్ది. అక్కడ చాలా కష్టంగా మీకు సుఖాన్ని ఇస్తాడు. చాలా లేటుగా సుఖాన్ని ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో ముఖ్యంగా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తాడు కుంభంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ, మీనంలో ఉన్నటువంటి శుక్రుడు కానీ. మీరు అనుకున్నట్లు అందం, ఆనందం, సుఖం, సంతోషం చాలా ఎర్లీగా దొరకదు మీకు. సో దానికోసం ప్రాకులాడాలా, దాని యొక్క విలువ తెలుసుకోవాలా, ఆ తర్వాత మీకు లభిస్తుంది ఏదైనా. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ నాని సార్ మాట్లాడండి. జ్ఞానేశ్వర్ గురూజీ ఉన్నారు. నాని సార్. సార్ నమస్తే సార్. హలో, నమస్తే సార్. నమస్తే. సౌండ్ వస్తుంది మీ దగ్గర నుంచి. ఓకే సార్. అది ఇప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే ఎలా తీసుకోవాలి సార్? ఏ లగ్నం? మేష లగ్నానికి వృశ్చికంలోనే కుజుడు ఉంటాయి సార్. అంటే మేష లగ్నానికి కుజుడు వృశ్చికంలో ఉన్నాడు, అంతేనా? అవునండి, అష్టమంలో. హలో, గురూజీ ఆన్సర్ చేస్తాం. ఓకే, చెప్పగా ఇంతకుముందు క్లాస్ లో నేను వినలేదు. అప్పుడు లగ్నాధిపతి అష్టమంలో ఉంటే లైఫ్ లో చాలా సమస్యల నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. లైఫ్ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఓకే, శరీరానికి సంబంధించినటువంటి, రక్తానికి సంబంధించినటువంటి బీపీ, తర్వాత కుజుడికి సంబంధించిన రోగాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈవెన్ ఆయన కుజుడు అష్టమ సొంత క్షేత్రంలో ఉన్నా కూడా ఆయుష్ ఇస్తాడు, కానీ శరీరానికి బాధలు ఇస్తాడు. ఓకే, గొడవలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా సోదరులతోటి గొడవలు పెట్టుకోకుండా ఉండాలి. వీలైనంత సాక్రిఫైస్ నేచర్ నేర్చుకోవాలి, వాళ్ళకి ఇవ్వటం కోసం, వాళ్ళు ఏదైనా ఇవ్వటం కోసం. ఓకే సార్. నెక్స్ట్ ఎవరు? సుకన్య మేడం, చెప్పండి. అయిపోయిన వాళ్ళు తెచ్చే హ్యాండ్ దించేసేయండి. షణ్ముఖ ప్రియ గారు. నమస్తే సార్, నా పేరు షణ్ముప్రియ సార్. నాది కన్యా లగ్నము, 8th హౌస్ లో 8th హౌస్ లార్డ్ కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు సార్. అంటే నాని సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. నాని సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఓకే, నాని సార్ మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోండి. నాని సార్ మ్యూట్ చేసుకోండి. ఆగండి, షణ్ముఖ ప్రియ గారు ఆగండి. ఇప్పుడు చెప్పండి మేడం, మీది కన్యా లగ్నము, 8th హౌస్ లార్డ్ వచ్చేసి 2వ ఇంట్లో స్వాతి నక్షత్రం మీద వక్రీకరించున్నారండి శనితో కలిసి. అంటే తులారాశిలో ఉన్నారు. ఓమర్ సార్ చెప్తారు దానికి. అంటే సార్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి సార్, అదే కొంచెం. ఓకే సార్ చెప్తారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఉమర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. ఉమర్ సార్. షణ్ముఖ ప్రియ గారు, ఆల్రెడీ మీకు నిన్న రెమెడీను టెంపుల్ కూడా చెప్పాను కదా, లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళమని. లక్ష్మీదేవి టెంపుల్ కి వెళ్ళమని చెప్పారు సార్, కానీ అలాగే గ్రహ పరిహారం కూడా చెప్పానే, చెప్పలేదు సార్. చూడండి మేడం, ఒకసారి ఉంటుంది. శుక్ర కుజులకి చేసుకోమన్నారు సార్. మరి అదే మేడం, శుక్రుడికి కుజుడికి గ్రహ పరిహారం చేసుకోమని చెప్పాను కదా. అంటే ఏం చేయమంటారు చెప్పండి సార్, ప్లీజ్ సార్. పరిహారాలు చెప్పాలి మేడం, అది ప్లీజ్ సార్. నేను చెప్పండి. కాళ్ళు పట్టుకుంటున్నాను అనుకోండి సార్, మానసికంగా నాకు కొంచెం చెప్పండి సార్. లేదు మీకు ఎన్ని పరిహారాల గురించి మాకంటే బాగా మీకే తెలుసు.
అంత ఐడియా రావట్లేదు సార్. ఎందుకంటే భారతదేశంలో బ్రాహ్మణ కుటుంబాలకు తెలిసిన పరిహారాలు ఇతర కుటుంబాలకు తెలియదు వాస్తవంగా. అంటే మీరు సూక్ష్మంలో మోక్షం లాగా చెప్తారు. నేను చేసుకునే పరిహారాలు అవి కుదరట్లేదు సార్. నా సంగతి మీకు తెలుసు సార్. నేను ఒక పల్లెటూరులో ఉన్నాను. కొంచెం అది ఒకటి చిన్న బాబు ఉన్నాడు. దాంతో ఎక్కువ దూరం వెళ్ళలేకపోతున్నా పరిహారాల కోసం అని. తప్పదు మేడం. మీరు ఓ పని చెప్పండి సార్, చేయండి, నేను చేస్తాను. ఇంట్లో కూర్చొని చేసుకోండి. అదే అవేమో చెప్పండి సార్, మీరు చెప్పండి సార్. మీ నోటితో చెప్పండి, మీరు గురువుగా అడుగుతున్నాను కదా. ఓ పని చేయండి, అన్నం ముద్దలో ఒక చెంచా నెయ్యి కలిపేసి ఆగ్నేయ మూల పెట్టండి డైలీ. సరే సార్. అన్నంలో ఒక చెంచా నెయ్యి కలిపి ముద్ద కలిపి 3 ప్రదక్షిణలు చేసి ఆ. ఇంటికి ఆగ్నేయ మూల పెట్టండి, సెట్ అయిపోతుంది. సరే సార్. బయట అలాగే అంటే లక్ష్మీదేవి టెంపుల్కి వెళ్ళండి. ఓకే సార్. ఆల్రెడీ చెప్పా రెమెడీ ఇది. ఇంకా మీకు నిన్న అష్టమంలో చెప్పారు సార్. గ్రహం పంచమ షష్టాధిపతి 2 ఇంట్లో కూర్చున్నాడు కాబట్టి, అది వక్రంలో కూర్చున్నాడు కాబట్టి ఈ లంగ్స్ కి సంబంధించిన ఇబ్బంది ఉంటుంది. ఫస్ట్ బ్రీతింగ్ అనేది అదే అవ్వదు మీకు. సార్. ఓకేనా? లివర్ కాబట్టి ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజ్, బ్రీతింగ్. యోగా లాంటివి చేసి లంగ్స్ కెపాసిటీ పెంచుకోండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తెలుసుగా మేడం, ప్రాణాయామం అంటారు. అదొక్కటి చేయలేకపోతున్నాను సార్ నేను. ఊపిరి వెళ్ళబట్టడం. ఇంకా చేయలేకపోతా అంటే అది మీ ఇష్టం. ఇంకా చేయడానికి ప్రయత్నం అది చేయండి. సరే సార్. ఎందుకంటే ఇక్కడ గురువు చతుర్థ సప్తమాధిపతి అవుతున్నాడు మీకు. కేంద్రాధిపతి సరే. దోషం తీసుకెళ్తున్నాడు. ఈ గురువు ఎక్కడ కూర్చున్నాడు? హలో లేదు, సార్. పంచమాధిపతి షష్టాధిపతి అష్టమంతో హలో. కలిసి 2 ఇంట్లో కూర్చున్నాడు. తీవ్రమైన ఆలోచనలు వల్ల మనిషి ఏమవుతాడు? హెవీ ఫ్యాట్ వస్తుంది. ఈ హెవీ ఫ్యాట్ వల్ల మళ్ళీ లంగ్స్ దెబ్బతింటాం, ఊపిరి అందకపోవడం జరిగింది. సరే సార్. మళ్ళీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కావాలి. ఓకేనా మేడం? ఓకే సార్. ఓకే మేడం. ఓకే మేడం. సార్. నెక్స్ట్ మణికంఠ సార్ అన్మ్యూట్ చేసుకుని క్వశ్చన్ అడగండి. జ్ఞానేశ్వర్ గురించి ఆన్సర్ చేస్తారు. వృశ్చిక లగ్నానికి అష్టమాధిపతి బుధుడు వచ్చేసేసి షష్టంలో ఉన్నాడు సార్. ఇప్పుడు ప్రస్తుతం నాకు బుధ దశ నడుస్తుంది, అష్టమాధిపతి అంతర్దశ నడుస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాను. ఏ నక్షత్రంలో పుట్టారండి? నేను ఉత్తర నక్షత్రం, చంద్రుడు కన్యలో ఉన్నాడు ఉత్తర మీద. ఉత్తర ఎన్నో పాదం? 2వ పాదం. 2వ పాదమా? కుజగ్రహం దెబ్బతిందగా అయితే. కుజుడు నీచపడ్డాడు సార్. మీరు ఉత్తర 2వ పాదం అనగానే కుజగ్రహం దెబ్బతింటాం కనబడుతుంది. మీరు కుజుడికి పరిహారం చేసుకోండి అమ్మా. ఓకే. పైగా అష్టమాధిపతి బుధుడు కూడా మీకు షష్టంలోకి వచ్చాడు కాబట్టి నెగిటివ్ ఆలోచనలు అనేది ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆలోచనలో యాంకర్నెస్ వస్తుంది. ఇక్కడ పితృదేవతల శాపం కూడా కనబడుతుంది కాబట్టి మీరు ఆ అన్నం ముద్దలో కొంచెం బెల్లం ముక్క నెయ్యి కలిపి ముద్ద చేసి దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు ఇంటికి దక్షిణం మూల పెట్టండి. ఎందుకంటే ఇంటి లోపల కాదు, ఇంటి బయట దక్షిణం మూల పెట్టండి ప్రతిరోజు. మీకు బుధ మహాదశ ముందుకు వెళ్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ శ్రీధర్ మూరి శెట్టి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. క్వశ్చన్ అడగండి. జ్ఞానేశ్వర్ గురించి సమాధానం చెప్తారు మీకు. సార్ నమస్తే. 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 నా పేరు శ్రీధర్ రావు. చెప్పండి సార్. లగ్నం నుండి అష్టమంలో ఉండే అష్టమం అంటే నా లగ్నం ఏమో ధనుర్ లగ్నము, కర్కాటకం అష్టమం అవుతుంది. అష్టమాధిపతి సప్తమంలో ఉన్నాడు సార్. అది సమస్య ఏంటి? ఆరోగ్య సమస్య. ఎందుకంటే అష్టమాధిపతి ఎప్పుడే సత్వంలో ఉంటాడో మ్యారేజ్ అవ్వటం తోటి మ్యారేజ్ తో పాటు అనారోగ్యాలు కూడా వస్తాయి. సో చంద్రుడికి శాంతి అష్టమాధిపతి. అలాగే బుధుడు ఎక్కడున్నాడో చూడాలి. లగ్నంలో ఉన్నాడు. బుధుడు లగ్నంలో ఉంటే
ఈ చంద్రబుధుల సంయోగంతో వచ్చేటువంటి రోగాలు, ఉమ్, నర్వస్ సిస్టమ్ కానీ, మెంటల్లీ ప్రాబ్లమ్స్ కానీ, ఉమ్. మెంటల్ ఇష్యూస్ ఉంటాయి. ముఖ్యంగా ఆలోచన అనేది శుక్రుడు తీవ్రమైన కలిసి ఆలోచన. ఉన్నాడు సార్ బుధుడు. లగ్నంలో శుక్రుడు బుధుడు ఇద్దరు ఉన్నారు. శుక్రుడు ఉంటే పర్వాలేదు, ఒక రకమైనటువంటి క్యూరింగ్ చేస్తాడు. కానీ ఆయన శుక్రుడు ఈ లగ్నానికి నానా రకాల జబ్బుల కారకుడు కూడా అవుతాడు ఆయన. ఉమ్, ఇప్పుడు లగ్నం ఏమైందంటే దెబ్బతింది, శుక్రుడు బుధుడు ఇద్దరితో, తర్వాత అష్టమాధిపతి చూస్తున్నాడు. సో అసలు శారీరకంగా, మానసికంగా అన్ని ఇవే సమస్యలు. ఉమ్. చతుర్థంలో కుజుడు ఉన్నాడు సార్ మళ్ళీ కేంద్రం. లంగ్స్ ప్రాబ్లం ఉందండి. అది కూడా లంగ్స్ ప్రాబ్లం కుజుడు ఫోర్త్ లో లేదు. ప్రాబ్లం. అంటే బ్రీతింగ్ అందటానికి కానీ ఇబ్బంది కానీ ఏమైనా వచ్చిందా? లేదు లేదండి ఉమర్ గారు, నమస్తే అండి. సరే. వీళ్ళకి కుజుడు స్పైన్ రిలేటెడ్ ప్రాబ్లం, లివర్ రిలేటెడ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. లేదు సార్, నాకు ఒకసారి ఆపరేషన్ అయింది. ఇది తలకు దెబ్బ తగిలి SDH అంటారు, అదే ఆపరేషన్ అయింది. అదే నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం. ఉమ్. చతుర్థంలో బుధుడు కుజుడు. బుధుడు దెబ్బతీస్తున్నాడు. అక్కడ సప్తమంలో కుజుడు దెబ్బతీస్తున్నాడు. కుజుడు ఏం చేస్తాడు, చతుర్థంలో ఉండి సప్తమాన్ని చూస్తుంది చంద్రుడు. సప్తమంలో లేదు సార్, చతుర్థంలో ఉన్నాడు. మీకు అర్థం కావట్లేదు. చతుర్థంలో కూర్చొని సప్తమాన్ని చూస్తున్నాడు. మీకు జ్యోతిషం తెలుసా? చెప్పండి చెప్పండి. మరి అదే కుజుడు చెప్తున్నా, సప్తమాన్ని చతుర్థంలో చూస్తున్నాడు. కుజుడు ఉన్నాడు. మరి అదేగా చెప్పేది, అవును. అష్టమాధిపతిని చూస్తున్నాడు అక్కడ. సో పంచమ అష్టమాధిపతి భావంతో లగ్నాన్ని చూస్తున్నాడు. చూస్తున్నాడు. లగ్నాధిపతి లగ్నంలో ఏం చేశాడు, సప్తమాధిపతి లగ్నంలో పడ్డాడు. సప్తమాధిపతి లగ్నంలో ఉన్నాడు. మరి ఆ ఎఫెక్ట్ అక్కడ కుజుడు ఎఫెక్ట్ కూడా వస్తుంది కదా. సర్జరీ హెడ్ కుజుడు పడిపోయింది. ఇక్కడ వ్యయాధిపతి కూడా అక్కడ. ఆయన ఒకటి 4th 5th లాడు ఒకటే కాదు, వ్యయాధిపతి కూడా ఇక్కడ. అదే అదే. సో ఆ వ్యయాధిపతి Perfect గా వెళ్ళింది సార్. లాసెస్. దశమంలో గురువు ఉన్నాడు సార్ మళ్ళీ. జ్ఞానేశ్వర్ గారు ఈవెంట్ పర్ఫెక్ట్ గా వెళ్ళింది సార్. దశమంలో గురువు ఉన్నాడు. దశమంలో గురువు ఏంది, బుధుడు రాశిలో ఉన్నాడు. దశమంలో గురువు ఏం చేస్తాడు, బుధ రాశిలో ఉన్నాడు. నీచ పడ్డాడు. సో అందుకే శరీరానికి బాధలు, అనారోగ్య సమస్యలు. బుధుడు చూస్తున్నాడు గురువు మళ్ళీ. గురువు కుజుని చూస్తున్నాడు సార్, సప్తమ భావంతో చూస్తున్నాడు. అదే అదే కొద్దిగా సర్జరీ బతికి పట్టకట్టారు కదా చాలు. భూలాభం ఉందంటరా అసలు సార్? భూలాభం ఉందంటరా? మీ చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉన్నాడండి? ఆర్ద్ర ఉండాలి. ఆరుద్ర సార్. పాదం రాహు ఎక్కడ ఉన్నాడు? రాహు వచ్చేసి వ్యయంలో ఉన్నాడు సార్. ఆరుద్ర ఎన్నో పాదం సార్? ఆరుద్ర నాది రెండవ పాదం. రెండో పాదం అంటే 100% కుజుడు ప్రాబ్లమేటిక్ క్యాండిడేట్. కుజుడు సర్జరీని అయితే ఇస్తాడు మీకు. కుజుడికి రెమెడీ చేసుకోండి. ఇంతకుముందు కుజుడికి రెమెడీ చెప్పే వాళ్ళకి అన్నము, బెల్లము, నెయ్యి 3 ప్రదక్షిణలు చేసి దక్షిణ మూల పెట్టమని. అన్నంలో బెల్లం ముక్క, నెయ్యి వేసి ముద్ద కలిపి దక్షిణ వైపు పెట్టండి ఇంటికి ప్రతిరోజు. 3 ప్రదక్షిణలు చేస్తాను చుట్టూ. కుజుడే మెయిన్ మైనస్ లాంటి ఇక్కడ. సర్జరీ తీసుకెళ్ళాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మంచి కాంబినేషన్ ఇచ్చారు. అంటే ఇంట్లో ఎప్పుడు ఇంకొక రెమెడీ, మీరు ఇంట్లో వాళ్ళని ఎప్పుడు మానసికంగా బాధ పెట్టకూడదు ఎవరిని. మీ ఇంట్లో కుటుంబ సభ్యుల్ని ఎవరిని కూడా పరుష పదాలతోటి మానసికంగా ఎప్పుడు బాధ పెట్టకూడదు, ఈవెన్ కొట్టకూడదు. మీరు వాళ్ళని ఎంత బాధ పెడితే అది ఈ రోజుల్లో ఎవరు కొడతారు సార్? ఈ రోజుల్లో ఎవరు కొడతారు? మాటలతో కొడతారు, ఏముంది చేతులు కాకపోతే. సార్ ఒక్కటి సార్, మళ్ళీ ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు నా వైఫ్ కూడా దాదాపు అట్లనే ఉంది, కేంద్రాలలో ఉన్నారు. ఈ సప్తమంలో ఈ రోజు మనం మాట్లాడుకునేది అష్టమ లగ్నం, అష్టమం అడుగుతున్నాను సార్. అంతేగాని పర్సనల్ చాట్లు లగ్నంలో సార్ కన్యా లగ్నంలో అష్టమాధిపతి కుజుడు వచ్చేసి
దశమంలో ఉన్నాడు సార్. అమ్మాయికి ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అది. థైరాయిడ్ ప్రాబ్లం ఉందా? ఈమెకు చాలా వరకు ఈ కడుపు సంబంధించిన ఆపరేషన్ చాలా అయినాయి. 4 PCOD, అయినాయి ఇప్పుడు. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటాయి. రెమెడీ ఏమంటారు? రెమెడీ ఇక్కడ కూడా మళ్ళీ సేమ్ అదే కుజుడు రెమెడీ చేయాలి. కుజుడికి బుధుడికి అన్న ముద్దలో నెయ్యి బెల్లం పెట్టేసి 3 ప్రదక్షిణాలు చేసి పెట్టమంటారా? సేమ్ అదేనా సార్? ఎస్. నెక్స్ట్ ఓకే సార్. సుకన్య మేడం చెప్పండి. సుకన్య గారు అయిపోయిందా మీ క్వశ్చన్? లేదు, ఆవిడ అందరికంటే ముందు రేట్ చేసే ఆవిడ అందరికంటే వెనక పడ్డారు. నమస్తే, చెప్పండి. అడగండి మేడం, అడగండి సుకన్య గారు. అది అష్టమాధిపతి వచ్చేసి లగ్నంలో చెప్తున్నాను సార్. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి. హలో, చెప్పండి. అది చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. అష్టమాధిపతి వచ్చేసి లగ్నంలో ఉండి సార్, అష్టమాధిపతి వచ్చేసి లగ్నంలో ఉండి వక్రీకరించిండు సార్. అది వృశ్చిక లగ్నం. బుధుడు. దాని రిజల్ట్ ఏంటి సార్? రిజల్ట్ మీరు ఏమైనా ఆస్ట్రాలజీ కానీ లేకపోతే ఆధ్యాత్మిక సాధన ఏమైనా మొదలు పెట్టారా? ఇది నాది కాదు సార్. క్వశ్చన్ వచ్చేసి అంటే అష్టమాధిపతి వక్రీకరించి లగ్నంలో ఉంటే ఏంటి అనేది, అది జాతకం నాది కాదు సార్. జాతకం ఇప్పుడు అష్టమాధిపతి లగ్నంలో ఉంటే బలంగా ఇప్పుడు అక్కడ అన్ని రకాల కారణాలు చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏంటి, అష్టమాధిపతి ఇక్కడ బుధుడు అయ్యాడు వృశ్చిక లగ్నానికి. వృశ్చిక లగ్నానికి బుధుడు అష్టమ లాభాధిపతి. సో శరీరానికి ఏం చేస్తాడంటే బుధునికి సంబంధించినటువంటి నానా రకాల వ్యాధులు ఇస్తాయి. ఒక్కోసారి బుద్ధి భ్రంశం, బుద్ధి సరిగా పనిచేయకపోవటం. తర్వాత ఒకవేళ ఈ వ్యక్తి ఆధ్యాత్మిక సాధన వైపు కనుక వెళ్తే గురువులతోటి ప్రాబ్లం ఉంటుంది. గురువులు ఏంటంటే ఒకేసారి దొరకరు. దొరికిన గురువుని యాక్సెప్ట్ చేయడు మనిషి. సో ఎప్పుడైతే అష్టమాధిపతి లగ్నంలో ఉంటాడో ఈ వ్యక్తి ఏం చేయాలి, తనకు తాను మార్చుకోవాలి. తనకు ఉన్నటువంటి చెడ్డ గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేంజ్ చేసుకోవాలి పర్సన్. కానీ ఏం చేశాడంటే సెల్ఫిష్గా బిహేవ్ చేస్తాడు పర్సన్. తనకి మాత్రమే తను కావాలనుకున్న దానికోసం ఎన్ని పనులన్నీ చేయడానికి వెనకాడుకుంటారు. సో ఇక్కడ బుధుడు ఈ లగ్నానికి ఇతన్ని బుద్ధిని వక్ర మార్గం పట్టిస్తుంది. అందులో వక్రించున్నాడు. ఓకే, అంటే ఇప్పుడు బుధుడు వచ్చేసి కూడా గురు నక్షత్రం మీద ఉన్నాడు సార్, విశాఖ నక్షత్రము. సరే, నక్షత్రం తర్వాత నెక్స్ట్ విషయం. ముందు ఏంటంటే ముందు అష్టాధిపతి అయ్యాడు. అంటే బుద్ధి వక్రీకరణ ఉంటుంది, వీళ్ళు ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, అంతేనా సార్? ఎస్. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ శైలజ గారు అడిగారు క్వశ్చన్ లేదు. శైలజ గారు సార్ ఇప్పుడే అడుగుతున్నాను సార్. నమస్తే అండి అడగండి. సార్. నాకు తెలిసిన ఒక కన్యా లగ్న జాతకులకి 8th లార్డ్ వచ్చి కుజుడు 3వ ఇంట్లో ఉన్నారు సార్. అంటే బుధ నక్షత్రంలో, జ్యేష్ఠ నక్షత్రంలో. ఓకే, లగ్నంలో బుధుడు ఉన్నారు. అయితే ఇందక్కడ జ్ఞానేశ్వర సార్ చెప్పినట్టు 8th లార్డ్ ప్లస్ 8th లార్డ్ తో కలిసిన గ్రహము ఏ గ్రహము కలవలేదు. 8th లార్డ్ ఏ నక్షత్రంలో అయితే కూర్చున్నాడు అంటే బుధ నక్షత్రంలో కూర్చున్నాడు. ఆ బుధుడిని లగ్నంలో ఉన్నారు. సో నవాంశ వచ్చేటప్పటికి 8th లార్డ్ మీన నవాంశలో ఉన్నారు. సో వీళ్ళకి ఇప్పుడు కుజ మహర్దశ నడుస్తోంది. ఏమైనా ప్రత్యేకమైన రెమెడీస్ ఏమైనా చేసుకోవాలా? కుజుడికి సంబంధించి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ఇక్కడ కుజుడు అష్టమాధిపతి దశ. జీవితంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి హర్డిల్స్ ఉంటాయి, యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అన్ఎక్స్పెక్టెడ్ ఏమన్నా ల్యాండ్ ఇష్యూస్ లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే సోదరులతో సమస్యలు ఉంటాయి. ఓకే. సో కమ్యూనికేషన్, మనిషి ఎలా మాట్లాడతాడంటే ఇతరులని బాధ పెట్టే విధంగా మాట్లాడుతుంటుంటాడు, లేదా మాటల ద్వారా తగాదాలు వస్తాయి, ఓకే, వాగ్వాదాలు ఉంటాయి. ఓకే. ఇతను లాయర్ టైప్ లో మాట్లాడుతుంటాడు, ప్రతి ఒక్కరిని పిన్ పాయింట్ చేసి ఎదిరించేటట్టు మాట్లాడుతుంటుంటాడు, ఎదుటి వాళ్ళ తప్పులు ఎంచేటట్టు మాట్లాడుతుంటుంటాడు.
సో అవన్నీ మార్చుకోవాలి కుజుడికి సంబంధించి. ఓకే ఇతను ఎలా ఎంత సాఫ్ట్ గా ఉంటే అన్ని ఇన్ ద రిటర్న్ సాఫ్ట్ గా వస్తుంది, లేదంటే ప్రాబ్లం. ఓకే ఇప్పుడు యాక్సిడెంట్ సూచన అన్నారు కదా సార్, అదంటే కుజుడిలో చంద్రుడు నడుస్తున్నారు అంటే ఎండింగ్ పొజిషన్ లో ఉంది. సో ఇప్పుడు ప్రత్యేకంగా కుజుడిలో చంద్రుడికి ఏమన్నా చేసుకోవాలా? చంద్రుడు పూర్వాషాఢలో ఉన్నారు. చంద్రుడు ఇక్కడ లాభాధిపతి, వృత్తిలో అనుకున్న లాభాలు రాకపోవటం లేదా వృత్తిలో చేంజెస్ ఉండటం, అవును ప్రొఫెషన్ సార్ లో. రావట్లేదు. సో దాని గురించి ఎప్పుడు చింత ఉంటుంది, లాభం ఎలా రావాలి, అనుకున్న డబ్బు రావాలని చెప్పి ఇది ఉంటుంది. సో అవును సార్ అవును సార్. ఒకరు ఏం చేశారంటే నరసింహస్వామికి పూజ చేస్తుంది చెప్పాలి. నరసింహస్వామి పూజనా సార్? నెక్స్ట్ గంగాధర్ ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ తీసుకోవాలన్నా మేడం వాళ్ళని సరిపోతుంది. ఏంటి సార్? వాళ్ళని ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళ గ్రహకాండంలో అన్ని భావాలను చెక్ చేసి మీకు సరైన రెమెడీ ఇస్తారు కదా. అవును సార్, ఇంకా ద్రెక్కణం చూడలేదు సార్, అది నాకు దగ్గర జగన్నాథ హోర లేదు, అందుకే ద్రెక్కణం చెప్పలేకపోయాను ఇక్కడ. దీంట్లో నేనైతే ప్రొఫెషనల్ అవును సార్ అవును సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఉమర్ సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది ఉమర్ సార్. వాయిస్ కట్ చేశాను సార్. ఓకే ఓకే ఆయన ప్రొఫెషనల్ ఏంటి సార్? అదే ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ తీసుకోమంటున్నారు. ఫుల్ చార్ట్ రీడింగ్ తీసుకోండి మేడం మీరు. ఒకటండి ఇక్కడ అడిగే వాళ్ళు మీ పర్సనల్ చార్ట్లు అడగండి, వేరే వాళ్ళని అడగమాకండి. ఓకే మా సార్. గ్రూప్ లో కూడా ఎక్కువ ఏంటంటే పురోహితులు అందరూ వాళ్ళ చార్ట్లు అడిగి ఇక్కడ రెమెడీలు తీసుకొని అక్కడ సగం సగం చెప్తున్నారు. సార్ ఇది గ్రూప్ ఇంట్లో లో వాళ్ళదే 1% కాకపోతే కి రిలేషన్, ఇంట్లో వాళ్ళదే కాకపోతే రిలేషన్ సార్, అందుకే గ్రూప్ లో అడిగాను. ఒక్క ప్రశ్నకి మేము ఇచ్చేది జస్ట్ రెమెడీ చూసి చెప్పేస్తాం అంతే. కంప్లీట్ కన్సల్టేషన్ అనేది వేరే ఉంటుంది. ఒక చార్ట్ మీద గంటన్నర కూర్చోవాలి. నెక్స్ట్ అర్థమైందా మేడం? గంగాధర్ పానాల్ ఓకే సార్, గారు. థాంక్యూ. గంగాధర్ అన్న. నలుగురు ఫోన్లు చేశారు నాకు. గ్రూప్ లో మీరు పెట్టిన ఆన్సర్లు వాళ్ళు వేరే వాళ్ళ క్లయింట్స్ అడుగుతున్నారండి అని. ఓకే గంగాధర్ అన్న. అడగండి గంగాధర్ గారు అడగండి. అశ్విని నక్షత్రము లగ్నము మేష లగ్నం, అశ్విని 1వ పాదం. అయితే కుజుడు అష్టమాధిపతి కదా సార్. కుజుడు ఆరుద్ర 1వ నక్షత్రం పైన ఉన్నాడు, 1వ పాదం ఆరుద్ర నక్షత్రం. మిథునంలో ఉన్నాడు, గురువుతో కలిసి ఉన్నాడు. గురువు కూడా ఆరుద్ర 1వ పాదంలో ఉన్నాడు. అయితే కొంచెం ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఈ దశ కూడా కుజ దశ నడుస్తుంది, అది ఇబ్బందికరంగా ఉంది. కుజుడు మరి అష్టమాధిపతి అయినప్పుడు ఇబ్బంది పెడుతుందా ఏంది అర్థం కావట్లేదు. మళ్ళీ రాహు ఏమో చిత్ర నక్షత్రంలో ఉన్నాడు, కన్యలో రాహు చిత్ర నక్షత్రం పైన, కుజుడు నక్షత్రం పైన రాహు, రాహు నక్షత్రం పైన కుజుడు ఉన్నాడు. అవసరం లేదు సార్. ఇక్కడ కుజుడు గురువు ఆరుద్ర మీద కూర్చున్నారు కదా 1వ పాదం మీద. అవును సార్. ఆ అంశలోకి ఎక్కడికి వెళ్ళిపోతుంది? లగ్న నక్షత్రం అశ్విని 1వ పాదం, అంశ వర్గోత్వం పడుతుంది. గురుకుజుల కలయిక 9th హౌస్ లో జరుగుతుంది, నవాంశలో. ఈ వ్యక్తికి విపరీతమైన అహంకారం ఉంటుంది. ఫస్ట్ అహంకారం కోపాన్ని తగ్గించుకోవాలంటే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. నాదే సార్, మరి అహంకారం అయితే లేదు నాకు ఇప్పుడు అని మీరు అనుకుంటున్నారు అంతే సార్. ఎందుకంటే మళ్ళీ ఒప్పుకోరు కదా వీళ్ళు. గురువు అంటే జ్ఞానం. ఈ వ్యక్తి గురువుల దగ్గర జ్ఞానం తీసుకున్నాడు అనుకోండి, ఆ గురువు దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవాలని చెప్పి ఎప్పటికీ చెప్పుకోడు. వేరే గురువు పేరు చెప్తాడేమో కానీ ఒప్పుకోరు వీళ్ళు. 100% ఒప్పుకోరు. నా ఎక్స్పీరియన్స్ లో చూసాను. మరి ఈ దశ కూడా కుజుదే ఉంది సార్. ఇప్పుడు కుజుల్లో శని ప్రత్యంతర దశ గురువు ఉంది, కానీ ఈ ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైతున్నాయి ఈ మధ్య. మళ్ళీ ఆస్తిలకు సంబంధించిన ఇబ్బందులే అవుతున్నాయి, గొడవలు. అంటే ఆర్థిక ఇబ్బంది ల్యాండ్ కానీ సంబంధించి రాశి చెప్పలేదు, జన్మరాశి చెప్పకుండా మీరు జాతకాలు చెప్తున్నారు అందరు ఇక్కడ. రాశి మేషరాశి సార్, మేషరాశి, మేష లగ్నం మేషరాశి. రాశి ఏంటిది? భరణియా అశ్వినియా? అశ్విని సార్. ఏమండి? అశ్విని సార్. ఎన్నో పాదం? 1వ పాదం. 1వ పాదం అంటే ఇక్కడ చంద్రుడి దోషం, మనసు మెయిన్ కారకుడు. చంద్ర పరిహారం చేసుకోండి సరిపోతుంది. ఏం చేయమంటారు సార్ చంద్రునికి?
ఉండే నా ఈ పాలు వీడియోలు చాలా అన్నం ఉన్నాయండి చెప్పిర్రు యూట్యూబ్లో. పాలు అన్నం చెప్పిర్రు మొన్న నేను మీ వీడియో మరి ఇంకా చూసిన. మరి ఇంకా దాన్ని ఫాలో అయిపోండి. అదే ఫాలో అన్న. అంటే ఈ కుజ దశ అనుకూలించట్లేదు, మరి రాహు దశ అనుకూలిస్తారు సార్? అంటే పరివర్తన యోగం ఉంది కాబట్టి ఇంకా నక్షత్రాలు. మీరు ప్రొఫెషనల్ కన్సల్టేషన్ తీసుకొని చెప్పాలి. ఇది ఒక ప్రశ్నే ఇక్కడ. సరే సార్, సరే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సరే సార్. ఆఫ్టర్ ఆల్ కంప్లీట్ అంట. సార్ టైం కూడా అయిపోయింది, క్లోజ్ చేస్తున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణవేణి గారు. మేడం కృష్ణవేణి గారు అడగండి. రెండోసారి అంటే చెప్తాను. కృష్ణవేణి గారు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. సార్ ఇప్పుడు మేన లగ్నము లగ్నాత్తు 8th భావంలో తులారాశిలో 4 గ్రహాలు ఉన్నాయి సార్. అమౌంట్ స్టక్ అయింది. అది స్టక్ అవ్వడానికి కారణము ఈ అష్టమాన్నే తీసుకోవాలా? దానికి ఏమైనా రెమెడీ ఉంటుందా సార్ చేయడానికి? ఇక్కడ అష్టమంలో శుక్రుడు అక్కడే వక్రంలో ఉన్నాడు సార్. అష్టమాధిపతి మీన లగ్నం అష్టమాధిపతి శుక్రుడు ధనానికి కారకుడైన డబ్బు స్టక్ అవటం ఏంటంటే అష్టమంలో ఉండటం కూడా అదే. ఎప్పుడు వస్తుందంటే అన్ఎక్స్పెక్టెడ్ రావటం రిటర్న్. అష్టమాధిపతి అష్టంలోనే ఉంది. కాకపోతే ఏంటంటే మిగతా గ్రహాలు 4 గ్రహాలు ఉన్నాయంటే వాటి యొక్క రోల్ అనేది కూడా అక్కడ యాడ్ అవుతుంది. ఒక ఓన్లీ శుక్రుడిదే ఎఫెక్ట్ ఉండదు అక్కడ. డబ్బు ఇవ్వటం ఏంటంటే 2వ స్థానం. తర్వాత లోన్ అనే వచ్చేసరికి ఏంటంటే 6వ స్థానం ఇంపాక్ట్. 2వ స్థానం, 6వ స్థానం, 8వ స్థానం 3 కలిసి ఏమైతే దాని విషయంలో డబ్బు సమస్యలు వస్తాయి. తర్వాత ఇది శుక్రుడు ఇక్కడ అష్టమంలోనే ఉన్నాడు కాబట్టి సో నీడ్ టు వెయిట్. వస్తుంది బట్ వెయిట్ చేయాలి. రాహు ఎక్కడ ఉన్నాడు మేడం? రాహు సప్తమంలో సార్. ఇది కన్యలో ఉత్తర ఫల్గునిలో సార్. ఉత్తర ఫల్గునిలోకి వచ్చి మేడం. సరే మేడం. ఇక్కడ డబ్బు స్ట్రక్ అవటం ఒకటి ఉంటుంది, మోసపోవటం ఒకటి ఉంటుంది. రాహు మోసం చేస్తాడు. మోసపోయిన డబ్బు రాదు, స్ట్రక్ అయిన డబ్బు రావచ్చు. వీళ్ళైనా రాహు సప్తంలో ఉన్నాడు కాబట్టి మోసపోవటానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే మీకు కలుస్తారు ఎక్కువ. బిజినెస్ పార్ట్నర్స్ కానీ, ఏదైనా వ్యాపార ప్రపోజల్ కానీ, లేకపోతే కలిసి వ్యాపారం చేద్దాం అనుకున్నా కానీ వీళ్ళంతా చీట్ చేయడానికి రెడీగా చూస్తారు. ఛాన్స్ ఎప్పుడు వస్తుంది? రాహు సప్తంలో ఉంది. అది ముఖ్యం, అది ముందు ప్రాబ్లం. అందుకని ఏంటంటే ఆచితూచి ఎవరికన్నా ఇవ్వటం కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి వ్యాపారం చేయాలన్నా, కలిసి బిజినెస్ ఏదన్నా కానీ వ్యక్తులతో జాగ్రత్త ఉండాలి, గమనించాలి. నెక్స్ట్ అంజనీ ప్రియ గారు అన్మ్యూట్ చేస్తాను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. కుంభ లగ్నం సార్. లగ్నాధిపతి అష్టమములో అంటే కన్యలో బుధుడితో కలిసి అక్కడే ఉన్నాడు సార్. 8th లార్డ్ తోనే 8th హౌస్ లో లగ్నాధిపతి ఉన్నాడు. అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్ బాగా, ఇది ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది సార్. ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్. గురు 9th హౌస్ లో ఉన్నాడు సార్, తులలో కుజుడితో కలిసి ఉన్నాడు. కుజుడితో కలిసి 9th లో ఉన్నాడు. బుధుడు అష్టమ. ఇప్పుడు ఎవరు లగ్నాధిపతి శని, రాహు ఎక్కడ ఉన్నాడు? 5లో ఉన్నాడు సార్, మిథునంలో. మిథునంలో ఉన్నాడు. రాహు అక్కడ గురువుని చూస్తున్నాడు. లాభం ఎవరు? ధన కారకుడు. 2nd లార్డ్ 11th లార్డ్ని రాహు చూడటం ప్లస్ ఇప్పుడు దశ కూడా మీద ఏంటంటే ఎవరు? శని మహాదశ, బుధ మహాదశ, శని మహాదశ, శని మహాదశ. లగ్నాదశ. ఇక్కడ సేమ్ మళ్ళీ అదే ప్రాబ్లం. బుధుడికి శాంతి చేయించుకోవాలి. ఓకే సార్. బుధుడికి సార్ నమస్తే సార్, రుక్మిణిని. అయితే జాతకం లేదు సార్. టెస్టులు చేయించుకుంటే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెస్టులు చేయించుకుంటే నరాలు వీక్ అని చెప్పారు. దానికి ఏమన్నా రెమెడీ చేసుకుంటే బాగుంటుందో చెప్పండి సార్. నరాలకు రెమెడీ అంటే సార్ ఉన్నారు సార్ చెప్పాలి.
పూర్తి జాతకం లేకుంటే రెమెడీస్ చెప్తే ఏమవుతుందంటే అది మీకు లాసు, చెప్పినందుకు మాకు తృప్తి ఉండదు. ఏదన్నా అంటే అసలు సీరియస్ జాతకమే సమస్య లేదనమాట. ఆరోగ్య డేట్ ఆఫ్ బర్త్ అవి జాతకం ఏమీ లేవనమాట. లేకున్నా కూడా మీరు ఒక పర్టికులర్ టైంలో మీరు ప్రశ్న అడిగి ఏంటంటే మీ మీ ఆరోగ్యానికి సంబంధించి ఏదైనా సమస్య ఉన్నప్పుడు అడిగినప్పుడు ఏంటంటే అప్పుడు ప్రశ్న లగ్నం వేస్తుంది. ఆ ప్రశ్న లగ్నంలో మీ సమస్య అనేది క్లియర్గా కనపడుతుంది. అప్పుడు చెప్పచ్చు. సో మీరు అప్పుడు ఎవరి దగ్గరకన్నా మీకు నచ్చిన అవసరాల దగ్గరికి వెళ్ళి మీరు అడగండి, ప్రశ్న అడగండి. నా ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, జాతకం లేదు. ఓకే. మీకు అప్పుడు నేచర్ ఏం చేస్తుందంటే మీకు సరైన ఆన్సర్ అప్పుడు ఇస్తుంది. ఓకే. ఓకే, ఓకే. నెక్స్ట్. అంటే మామూలుగా నరాలకి శని అంటారు కదా! అట్లా ఏమన్నా అలా చేసుకో అలానే ఉండదు. నరాల శని ఉంటాయి, నరాల బుధుడు ఉంటాడు, రాహు కేతువు కూడా వస్తారు. అట్లనే ఉంది, ఒక గ్రహం అని ఉంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఇప్పుడు నరాల కండరాల అమ్మా ప్రాబ్లం. సార్? హలో, చెప్పండి. నరాలకు సంబంధించిన కండరాలకు సంబంధించిందా? కండరాలకు సంబంధించింది సార్. కండరాలు అంటే శని మీద రవి దృష్టి కానీ అర్థమైందండి. అలాగే కేతు రాహుల్ దృష్టి పడుతున్నప్పుడు ఏంటంటే ఇది వాతానికి సంబంధించిన వాతానికి వాడండి సరిపోతుంది. ఏం చేయాలి సార్? లేదనుకోండి మారేడుకాయలు మారేడు దళాలు చూర్ణం చేసుకొని డైలీ ఒక చెంచా పాలన సెట్. ఓకే. ఓకే. లేదా మారేడు దళంతో సెట్. ఎందుకంటే శని మీద అశుభ గ్రహాలు దృష్టి పడ్డప్పుడు కండరాల సమస్య వస్తుంది. దాన్ని వాతం అంటారు. వాతం అంటారు. ఓకే. మీ శని మీద రవి దృష్టి ఏమైనా పడుతుందా? జాతకం లేదు సార్ అసలు. డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ ఏం జాతకం తెలియదు. లేకపోతే కనుక అదే ఉంటుంది ప్రాబ్లం. ఎలా 37 నిమిషాలు జాతకం పడింది లేదు, కదా అందుకే సమయం. ప్రశ్న చాట్ చేసుకొని చేయాలి, చెప్పాలి. అదే ప్రశ్న వేసినా కూడా 37-35 నిమిషాలు అంటే మనకి దగ్గర దగ్గర అష్టం 8వ భావంలోకి వెళ్ళిపోయాం మనం. అష్టం భావంలోకి వెళ్ళిపోయింది. అష్టంకి ఈ వచ్చింది. అష్టం భావాధిపతి కుజుడు శనితో కనెక్ట్ అయ్యాడు కాబట్టి 8వ భావం అమ్మ. ఏం చేయాలి సార్? అంటే గోచారం వరకు శని కుజుల కలయికి వెళ్ళింది కుంభరాశిలో. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఇది ఎండువాతంతో సమానం. అది మీరు ఆయుర్వేదం తీసుకోండి, వాత ఆయుర్వేదిక్ అదే మేడం. తీసుకుంటున్నాను సార్. ఆయుర్వేదికే తీసుకుంటున్నాను. కొంచెం ఆయుర్వేదం బెటర్గా ఉంది. వాతానికి ఓకే. వాతానికి వాళ్ళు మెడిసిన్ ఇస్తారు, తీసుకుంటారు. అట్లాగే బిల్వదళంతో శివాభిషేకం చేయండి సరిపోతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎవరు ఇంకా? నమస్తే గురుగారు, నేను బాబీ. చెప్పండి. ఇంకొక పరిహారం అంటే వీళ్ళకి వాతానికి సంబంధించి అన్నంలో నువ్వుల పిండి అలాగే కందిపిండి 2 కలిపి 3 ప్రదక్షిణలు చేసి పడమర దిక్కు డైలీ. నాకేనా సార్? రుక్మిణికేనా చెప్పండి. మీకేనమ్మా వాతానికి ఓకే. సంబంధించిన అన్నంలో నల్ల నువ్వుల పిండి కలిపి కొద్దిగా కందిపొడి కూడా కలిపి మొత్త చేసి దాని చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి మీరు పడమర దిక్కు వైపు అంటే పక్షులకి జీవులకి సాయంత్రం పూట చేస్తే కనుక ఎలుకలు అంటే నిశాచరులు తిని వెళ్ళిపోతాయి కాబట్టి మీకు రోగం తగ్గింది. చేయండి అమ్మా, రెమెడీ పాపం చేస్తున్నది. సార్ ఇప్పుడు నాకే చెప్పారా? జాతకం లేదని చెప్పాను వాళ్ళకేనా చెప్పింది? వాళ్ళకేనమ్మా ఇచ్చింది రెమెడీ. మీకే మేడం, మీకు. ఏం చేయాలి సార్? అన్నంలో నువ్వుల పిండి అలాగే కందిపిండి 2 కలిపి 3 ప్రదక్షిణలు చేయండి. ఓకే. ఓకే. రావాకులో పెట్టి దాన్ని ఇంటికి పడమర దిక్కు. ఓకే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సార్. ఆన్సర్ లాస్ట్ క్వశ్చన్ తీసుకుందాం శైలజ గారితో. సార్ నమస్తే అండి, మా అత్తయ్య గారిది ఇది జాతకము అడగవచ్చా? అడగండి అడగండి. హెల్త్ ఇష్యూ అండి. అంటే అత్తయ్య గారిది భరణి నక్షత్రం, మకర లగ్నం. భరణి నక్షత్రం 4వ పాదంలో ఉన్నారు. అయితే ఆవిడకి అష్టమంలో రాహు ఉన్నారు. ఇప్పుడు శని మహర్దశ నడుస్తోంది. సో కొంచెం మెడ కండరాలు అండ్ నడుము నొప్పి, వాతము కొంచెం ఉంది సార్. అది దానికి రెమెడీస్ ఏమన్నా?
సార్ ఉన్నారు సార్, మీరే చెప్పాలి. అదే సార్ ఇప్పుడు చెప్పాను సార్. హలో సార్ చెప్పండి సార్. అష్టమంలో రెమెడీ చెప్పాను కదా మేడం, ఇప్పుడే చెప్పాను కదా. అదే రెమెడీ. అవే చెప్తారా? శనికి ఏ సంబంధించి లగ్నమ్మా మీది? మకర లగ్నం మకర సార్. లగ్నం. మకర లగ్నంలోనే మకర శని లగ్నం. ఉన్నారు. మకర లగ్నానికి అష్టమం అంటే సింహంలో రాహు ఉన్నాడా? రాహు రవి వచ్చేసి స్వాతి నక్షత్రంలో ఉన్నారు సార్. రాహు వచ్చి కేతు నక్షత్రంలో ఉన్నారు. రాహు స్వాతి నక్షత్రంలో ఉన్నారు. రవి స్వాతి నక్షత్రంలో ఉన్నారు. రాహు ఏమో కేతు నక్షత్రం మక నక్షత్రంలో ఉన్నారు. మనకి 8th లార్డ్ నవాంశలో చూసుకుంటే మీరు ధనుసులో ఉన్నారు సార్ రవి. ధనుసులో ఉన్నారు. సో సమస్య వాతానికి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి. అవును సార్. ఆ, మెడ కండరాలు, తర్వాత ఏమో నడుము నొప్పి, సయాటికా పెయిన్. బుధుడు ఎక్కడ ఉన్నాడు? బుధుడు కూడా దశమంలోనే ఉన్నారు సార్. అంటే తులలో ఉన్నారు. తులలో ఉన్నాడు. అస్తంగతం అయ్యారు చిత్త నక్షత్రంలో. రాహుకి మీరు ఆంజనేయులు గుడి చుట్టనమ్మా. ఆంజనేయులు గుడికి వెళ్ళి అక్కడ నీళ్లు మంత్రించే నీళ్లు చల్లుతారు. సో అటువంటి చేయండి. మసీదుకి వెళ్ళి ఊదిచ్చండి. సో ఇటు అవుట్ ఆఫ్ సైన్స్ సంబంధించినటువంటి విషయాలు చేయండి, అలాంగ్ విత్ మెడికల్ ప్రికాషన్స్. సో మీరు అంటే మెడిసిన్ వాడుతూ మీరు అవుట్ ఆఫ్ సైన్స్ సంబంధించినటువంటివి కానీ చేశారంటే క్లియర్ అవుతుంది. ఓకేనా? సో ఎక్కువగా అబ్బాయికి నాన్ వెజ్ కాకుండా వెజ్ కొన్ని రోజులు మార్చండి. మెనూ మార్చండి. సెట్ అవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక బుధుడికి పరిహారం చేసుకోమని చెప్పారు, ఏం చేయాలి సార్? బుధుడికి అంటే ఏ స్థాయిలో ఉన్నాడు? అది 8th హౌస్ లో కుంభ లగ్నానికి లగ్నాధిపతి బుధుడితో కలిసి 8వ ఇంట్లో ఉన్నాడు సార్, కన్యలో ఉన్నాడు. బుధుడు స్వస్థానం అది కన్యలో బుధ శనులు కలిసి ఉన్నారు కుంభ లగ్నానికి. బుధ శనులు కలిసినప్పుడు బుధుడికి ఏం చేయాల్సిన పని లేదమ్మా. ఇప్పుడే చెప్పారు సార్. శని బుధులు ఇద్దరు కూడా అక్కడ శుభులే కదా నీకు. ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది సార్. వాళ్ళకి ఎట్లా పరిహారం చేస్తారు మీరు? మంచిదే కదా. అంటే సార్ ఇప్పుడే బుధుడికి పరిహారం చేయమని చెప్పారు, అందుకని డౌట్ వచ్చింది. అంత కాదమ్మా, ఇప్పుడు నీకు కుంభ లగ్నానికి పంచమాధిపతి ఆయన. పంచమాధిపతి, అవును సార్. ఆయనకు కూడా దానాలు పరిహారాలు చేసేస్తే మీకు మళ్ళీ ప్రాబ్లమే అవుతుంది కదా. పంచమం నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? అవును. ఓకే సార్. అంటే మరి అతను 8వ ఇంటి అధిపతి కూడా అవుతాడు కదా సార్, అప్పుడు ఎట్లా? అవును, అదే అష్టమాధిపతి దోషం అంటే అష్టమాధిపతికి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చినప్పుడే కదా వాళ్ళలో పరివర్తన మార్పు వచ్చేది. ఇవన్నీ టెంపరవరీ. ఏది శుభగ్రహాలు ఇచ్చేటువంటివన్నీ టెంపరవరీ, దీర్ఘకాలికంగా ఏమీ ఉండవు. కానీ శని అక్కడ ఉండడం వల్ల, లగ్నాధిపతిగా శని అక్కడ ఉండడం వల్ల మీకు తినేటువంటి ఆహారంలో మార్పులు రావాలి. ఆహార పదార్థాల్లో సో వాయుతత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుంది, అంతే. పరిహారాలు అవసరం లేదు దానికి. ఎందుకంటే అష్టమంలో శని బుధుడు అక్కడ ఉన్నాడంటే మీకు ఏం జరుగుతుందో ముందుగా తెలుస్తుంది. చాలా చురుగ్గా ఉంటాడు, లాజికల్ మైండ్ ఉంటుంది. దాన్ని మీరు డిస్టర్బ్ చేయకూడదు. లాజికల్ మైండ్ ని దెబ్బతీసేటట్లు చేయకూడదు. ఓకేనా? బుధుడు కదా అక్కడ. సో పరిశోధనలో చాలా డెప్త్ లోకి వెళ్తారు. అయితే లగ్నాధిపతి కలిసి ఉన్నాడు కదా సార్, లగ్నానికి ఏమైనా ఇబ్బందులు వస్తాయంటారు? అష్టమం ఆ రెండిటి వల్ల మీకు సమస్యలు రావు. వచ్చినా అది మీకు మంచికే ఉంటుంది కానీ చెడుకు కాదు. ఓకే సార్, అర్థమైందా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. ఒక ప్రశ్న అడగొచ్చా సార్? బాబీ గారు ఆల్రెడీ అడిగారు, మళ్ళీ క్వశ్చన్ అడుగుతారు. అడగలేదు సార్ నేను. క్వశ్చన్ అడగండి. అడగండి సార్. అసలు అడగండి బాబీ గారు. వృషభ లగ్నం అష్టమంలో కుజుడు ఉన్నాడు. అష్టమాధిపతి తృతీయంలో వక్రంలో ఉన్నాడు.
మనీ లాస్ ఇంకా మ్యారేజ్ కూడా కాలేదు. సో వృషభ లగ్నం. అవును సార్. వృషభ లగ్నానికి సప్తమాధిపతి కుజుడు అష్టమంలో ఉన్నాడు. అవును. అష్టమాధిపతి ఎక్కడ ఉన్నాడు అన్నారు? సప్తమాధిపతి అష్టమంలో ఉన్నాడు. శ్రీయంలో వక్రంలో ఉన్నారని చెప్పారు సార్. కర్కాటకంలో ఉన్నాడు. అది అష్టమాధిపతి కర్కాటకంలో వక్రంలో ఉన్నాడు. వక్రం. ఉచ్చ అండ్ వక్రం. మీరు అప్పుల జోలికి వెళ్ళకండి. మీరు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు రెండు స్టెప్పులు ఎక్కడం దిగడం చేయకండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలా. మీ మీ యొక్క దూకుడు, కోపము, ఆవేశము తగ్గించుకోవాలా, కంట్రోల్లో ఉంచుకోవాలా. సో దానికోసం దూర ప్రయాణాలు చేసి జ్ఞానాన్ని సంపాదించండి. దాన్ని 10 మందికి పంచడానికి ప్రయత్నం చేయండి. ఎనర్జీ లెవెల్ని కొంచెం నీ కోసం కాకుండా ఇతరుల కోసం వాడు, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో నీ కోసమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటే నువ్వు తప్పులు చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో దానివల్ల మీ జీవితంలో సమస్యలు అనేది, ఇబ్బందులు అనేది ఉంటాయి. మీరేం చెప్పారు? మ్యారేజ్ కాలేదన్నారా? హలో, అవును సార్ చెప్పారు. మ్యారేజ్ కాలేదన్నారు కదా. అవును సార్. సప్తమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు డిలే మ్యారేజ్. ఇప్పుడు ఎంత ఏజ్ ఎంత? బాబీ సార్ లేడు, వెళ్ళిపోయారా? ఓకే, వెళ్ళిపోయినట్టుగా ఉన్నారు సార్. నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది. అడగండి సార్. సార్ నాకు ఇందాక నేను అడిగిన ఒక నిమిషం మీరు మాట్లాడండి బాబీ గారు. బాబీ గారు అదే నాకు నెట్ కట్ అయిపోయింది సార్. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అయింది. ఓకే, అదే అర్థమైంది. ఇప్పుడు మీకు మ్యారేజ్ కాలేదా? లేదు. ఎంత ఏజ్ ఎంత? సో టకటక చెప్పాలి సార్. మళ్ళీ ఆగిపోయింది సార్. అవునా, ఓకే, మళ్ళీ మీరు కనెక్ట్ అవ్వండి. గంగాధర్ సార్ చెప్పండి, గురూజీ ఆన్సర్ చేస్తారు మీకు. సార్ నాకు ఇందాక నేను అడిగిన ప్రశ్నలోనే మిథునంలో ఉన్నారు కదా కుజ గురువులు. మిథున రాశాధిపతి బుధుడు సింహంలో ఉన్నాడు సూర్యునితో కలిసి. పంచమాధిపతి పంచమంలోనే ఉన్నాడు. పుబ్బ నక్షత్రం 1వ పాదం పైన ఉన్నాడు. బుధుడేమో పుబ్బ 3వ పాదం పైన ఉన్నాడు. అస్తంగతుడైనాడు బుధుడు, వక్రించి అస్తంగతుడైనాడు. పాదాలంతా వద్దు, స్పీడ్ గా చెప్పండి. ఇప్పుడు మీది ఏ లగ్నం చెప్పండి? మేషలగ్నం, మేషరాశి. మేషలగ్నం. పంచమంలో బుధుడు ఎవరు ఉన్నారు చెప్పండి? సూర్యుడు ఉన్నారు. అష్టమాధిపతి తృతీయంలో ఉన్నాడు సార్. అష్టమంలో ఎవరున్నారు? అష్టమంలో ఎవరు లేరు సార్. ఓకే, రాహుకేతువుల మధ్యన ఉన్నాయి గ్రహాలన్నీ. అది కాలసర్ప దోషం అంటారు. దాన్ని పరిహారం చేసుకోండి. శ్రీకాళహస్తికి వెళ్ళి మీరు రాహుకేతులు పూజ చేయించండి. సంవత్సరానికి ఒకసారి చేయించాలా. తర్వాత రాహుకేతులు రాతితో చేసినటువంటి విగ్రహాలని రెండింటిని మీరు పుట్ట దగ్గర ప్రతిష్ఠించాలా. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాతుల్ని, శిల్పాలని కడిగి బొట్లు పెడుతూ ఉంటారు. అలా చేసే కొద్దికి వీళ్ళ యొక్క పాపకర్మలు అనేది రెడ్యూస్ అవుతా వస్తూ ఉంటుంది. ఓకేనా? ఇంకా రాహుకేతుల విగ్రహాలు సార్. అవును, రాహుకేతుల విగ్రహాలు రాతితో తయారు చేసి మేస్త్రిని పెట్టి మీ ఊర్లో ఉన్నటువంటి పుట్ట దగ్గర ప్రతిష్ఠించాలి. జంట పాములు సార్, ఇంకా జంట పాములు. జంట పాములు, ఓకేనా? రాహుకేతులు అంటే జంట పాములా సార్? అవును, అవునండి. ఓకే ఓకే. ఒకే రాతిలో కూడా వస్తుంది, కానీ రెండుగా చేసి మనం చెప్పండి. రాహు సెపరేట్ గా, కేతు సెపరేట్ గా చేసి ఇవ్వమంటాం. ఎందుకంటే రెండు ఒకటే చేసేది అది వేరు. అది ఇక రెండింటిని మీరు తయారు చేసుకొని దాన్ని ప్రతిష్ఠించినారంటే మీకు మంచి జరుగుతుంది. అంటే వచ్చిన వాళ్ళందరూ ఆ బొట్లు పెట్టే కొద్దికి మీ యొక్క పాపకర్మలు అనేది రెడ్యూస్ అవుతా వస్తుంది. ఓకేనా? సుధాకర్ సార్, నాది నెట్ కట్ అయిపోయింది సార్. అయిపోయింది. మాట్లాడుతున్నాను.
తర్వాత అష్టమాధిపతి రికార్డింగ్ చూడండి, రికార్డింగ్ చూడండి. అష్టమాధిపతి తృతీయంలో ఉందన్నారు. తృతీయంలో ఉన్నప్పుడు అవును సార్. మీకన్నా చిన్న వాళ్ళని మీరు కోపంగా ఆవేశంగా కాకుండా కొంత ప్రేమతో పలకరించడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళ దగ్గర నుంచి రియాక్షన్ నెగటివ్గా వచ్చినా సరే మీరు పాజిటివ్గా ఆలోచించండి. వాళ్ళకి వీలైతే అవసరమైనప్పుడు వాళ్ళకి ఏది అవసరమో తెలుసుకొని వాళ్ళకి సహాయం చేయండి. మీకు మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఆ మార్పే అష్టమాధిపతి కోరుకుంటున్నాడు. ఆ మార్పును మీరే చూపించేసారంటే మీకు సమస్యలు అనేది ఉండవు. ఇంకొకటి ఏంటంటే గురువుతో కలిసి నడతారు మళ్ళీ అష్టమాధిపతి. గురూజీ చెప్తున్నారు. అష్టమాధిపతి గురుడు థర్డ్ లో ఉన్నాడు. సేమ్ సార్. కుజుడు అవును సార్. మిథునంలో ఉన్నాడు. ఎప్పుడైనా అష్టమాధిపతి థర్డ్ లో ఉన్నప్పుడు మీరు సైన్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ మాత్రం చూసుకోకుండా లేదా మధ్యవర్తిత్వం చేసిరు అనుకోండి, ఎవరికన్నా మధ్య సాక్షిగా వెళ్తారు కదా, అవును, అట్లనే నష్టపోయిన సార్ ఇప్పుడంతా. దాని మీదకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ లాసెస్, దాని నుంచి అవన్నీ ఎందుకంటే అష్టమాధిపతి ఎక్కడ వెరీ సింపుల్ రూల్, అష్టమాధిపతి ఎక్కడ ఏ హౌస్ పోయా ఆ హౌస్ సంబంధించినటువంటి కారకత్వం అన్ని రకాల సమస్యలు ఇస్తాయి. ఇప్పుడు ఇక్కడ అష్టమాధిపతి బుధుడు రాశిలో పడ్డాడు. డాక్యుమెంట్స్, మధ్యవర్తి, లేకపోతే కన్సల్టేషన్ కానీ, మీడియేషన్ కానీ, ఎవరితోటైనా, అది కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్, ఒక్కోసారి బంధువులు, తెలిసిన వాళ్ళతో సమస్య. సో మధ్యలో వాళ్ళ గురించి చేయకూడదు. అదే జరిగింది సార్, మీరు చెప్పిందే జరిగింది. ఆ రకంగానే నష్టపోయినా. కేర్ఫుల్, ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి. నెంబర్ 1. ఎందుకంటే అష్టమాధిపతి కుజుడే, మళ్ళీ లగ్నాధిపతి కుజుడే అయిపోయి అక్కడ గురువుతోటి కూర్చున్నట్టు, కుజ గురువుల కలయిక ఏంటంటే శరీరానికి సమస్య. ఓకేనా సార్? చెప్పండి సుకన్య మేడం, చెప్పండి. ఓకే సార్. అంటే బుధుడు అస్తంగతుడు అయి ఉన్నాడు సూర్యుని తోటి, మా రాశి అధిపతి కదా, దానికి ఏమి ఇబ్బంది ఉండదు సార్. వక్రీ అస్తంగతుడు తర్వాత మాట్లాడదాం మనం, చెప్తాను నేను తర్వాత చెప్తాను. సరే సార్, సరే, థ్యాంక్ యూ సార్. సుకన్య గారు తర్వాత వంశీకృష్ణ లాస్ట్. సుకన్య గారు అడగండి, మీరు అడగండి, మీ తర్వాత వంశీకృష్ణ గారు లాస్ట్. థ్యాంక్ యూ సార్. అది ధనుర్లగ్నానికి సార్, ధనుర్లగ్నానికి అష్టమాధిపతి చంద్రుడు లగ్నంలో ఉన్నాడు సార్. వీళ్ళు ఎలా ఉండాలి? వీళ్ళు ఎలా ఉండాలి అంటే స్థిరత్వం ఉండాలి. నెంబర్ 1. వీళ్ళు ఎందుకంటే ప్రతి దాని ఒక దాని మీద స్టిక్ అయి ఉండరు. స్టిక్ అయిపోతారు. పొద్దున ఒక పొద్దున ఒక రకంగా ఉంటే మధ్యాహ్నం ఇంకో రకం, సాయంత్రం ఇంకో రకం. వాళ్ళకి మైండ్ లో ఏది దోస్తే అదే చేస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే తల్లి చెప్పిన మాట వినాల్సి ఉంటుంది. తల్లి చెప్పిన మాట వినాల్సి ఉంటుంది. తర్వాత వాటర్, ఎప్పుడైనా వాటర్ తోటి కేర్ఫుల్ గా ఉండాలి. ఇక్కడ వాటర్ సంబంధించినటువంటి శరీరానికి నానా రకాల జబ్బులు వస్తాయి. తర్వాత వృత్తి విషయంలో చంద్రుడు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో, పెద్దల ఎప్పుడైనా వృత్తికి సంబంధించిన మేజర్ డెసిషన్ తీసుకునేటప్పుడు తల్లిదండ్రుల సలహా తీసుకోవాలి ముఖ్యంగా. ఓకే ఓకే సార్. ఈ ఏజ్ లో ఎలా ఉండాలి సార్? ఇప్పుడు నేను 50+ కదా. 50+ అన్నప్పుడు మీరు మానసికంగా, ఇప్పుడు చంద్రుడు లగ్నంలో ఉంటే ఏం చేస్తారంటే వీళ్ళకి మెంటల్లీ స్టెబిలిటీ ఉండదు. చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ స్టెబిలిటీ ఉండదు వాళ్ళకి. ఇప్పుడు అందుకు గురువులో ఉంది, గురు స్థానంలో ఉండదు, లగ్నం అయింది. అది లగ్నం అయ్యేసరికి ఏంటంటే ఇప్పుడు ఆధ్యాత్మిక సంబంధించిన అనుకోండి, లేకపోతే హయ్యర్ నాలెడ్జ్ సంబంధించిన అనుకోండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ, మోరల్స్ కానీ, ప్రిన్సిపల్స్ కానీ, లేకపోతే భక్తి మీద కానీ, గురువుకి సంబంధించిన విషయాలన్నిట్లో ఏమవుతుందంటే ఒక స్థిరత్వం రాదు. ఒకటి తర్వాత ఒకటి ఒక గురువు తర్వాత ఇంకో గురువు మార్చు, ఒకరి తర్వాత ఒకరు వెళ్తుంది. ఈ సబ్జెక్ట్ అని కొంతకాలం అది వదిలేసి ఇంకో సబ్జెక్ట్ అని ఒకటి. సో అవన్నీ వదిలేసి ఏంటంటే మనసుని స్థిరంగా ఉంచుకునేటువంటి విద్య నేర్చుకోవాలి. ఏంటంటే మెడిటేషన్, లేకపోతే ప్రాణాయామం. చంద్రుడిని కంట్రోల్ చేయాలి. అతి స్థిరత్వం లేని గ్రహం ఏదంటే ఇందులో నవగ్రహాల్లో చంద్రుడు ఒకడు.
సార్. ఓకే. ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. లాస్ట్ క్వశ్చన్ వంశీకృష్ణ గారు. వంశీకృష్ణ వీరు నమస్కారం. విరువేంటి అంట చెప్పండి. నమస్కారం గురుగారు. నమస్తే. నమస్తే. అది సింహ లగ్నానికి ఈయన అష్టమాధిపతి గురువు అయ్యారు గురుగారు. పంచమాధిపతి కూడా ఈయన అయ్యారు. అయితే ఆయన వెళ్ళి తులలో ఉన్నారు గురుగారు. థర్డ్ లో. అయితే ఇందాక థర్డ్ లో ఉంటే తమ్ముళ్ళతో వాళ్ళతో అలాగా జాగ్రత్తగా వాళ్ళని ప్రేమగా మాట్లాడాలి అని చెప్పి మీడియేటర్ వాళ్ళని ఇప్పుడు ఏమైతుందంటే గురువు అష్టమాధిపతి ఎక్కడ వెళ్తే ఆ భావంతో సమస్యలు ఉంటాయి గురువు గారు. వాళ్ళ పట్ల ఎలా ఉండాలంటే నిస్వార్థంగా వాళ్ళు ఎందుకంటే అష్టమాధిపతి థర్డ్ లో వచ్చేసంటే సోదరుల నుంచి సమస్యలు ఉంటాయి వాళ్ళ ద్వారా. వాళ్ళకి నీకు మధ్యలో గుడ్ రిలేషన్స్ ఉండకపోవచ్చు. అయితే దాన్ని ఎలా తీసుకోవాలంటే నీ నుంచి ఎలాంటి నెగిటివిటీ ఉండకూడదు. అలాగే గురుగారు. ఈయన పంచమాధిపతి కూడా అయ్యారు కదా గురుగారు. అంటే పంచమాధిపతి ఏం చేస్తాడు? ఆయన రోల్ ఆయన చేస్తాడు. సంతానం సంతానం కలిగిన తర్వాతనే మీకు జీవితంలో ప్రోగ్రెస్. గురుగారు ఇలాగ మధ్యవర్తి సంతానం కలిగిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా, ఎందుకంటే ఆయన పంచమాధిపతి గురుడు కాబట్టి మ్యారేజ్ తర్వాత కూడా మీకు బెనిఫిట్ ఉంది. సప్తమాధిపతి శనీశ్వరుడు అయ్యాడు. మ్యారేజ్ ఇప్పుడు 42 అన్నమాట. మ్యారేజ్ కాలేదు. మీకు మ్యారేజ్ రాకపోవడానికి ఇక్కడ పూర్వపుణ్యం కూడా ఆగిపోవడానికి అది కూడా ఒక కారణం. శని ఎక్కడ ఉన్నాడు? శనీశ్వరుడు కుటుంబ స్థానంలో 2లో ఉన్నారు, కన్యలో ఉన్నారు. కన్యలో కుజుడితో కలిసి ఉన్నారు. కన్యలో బుధుడితో కలిసి ఉన్నారు. జనరల్ గా ఏంటంటే కుజుడితో శని మార్స్ తో కలిసి ఉన్నారు. శని కుజులు కలిసి ఉన్నారు. అవును గురుగారు. కాదు, దానికి నవాంశం కూడా చూడాలి. ఎందుకంటే ఇందులో వివాహ యోగం ఉందా లేదా చూడాలి. ఎందుకంటే సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం ఏంటంటే ద్వికలత్ర యోగం అంటాం. లేదా వచ్చే భార్యతోటి సమస్యలు. మొదటి వివాహం ఏంటంటే నిలబడదు. వివాహం ద్వారా చాలా సమస్యలు ఉంటాయి. వీనస్ వెళ్ళి 6లో ఉన్నారు గురుగారు. అది కూడా ఒక సమస్య. మీకేంటంటే వివాహం లేట్ అవ్వడానికి శుక్రుడు కూడా ఒక రకం కారణం. ఎలా మీరు మీ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యే పర్సన్స్ దొరకపోవటం. అది కూడా మకరంలో 6 మకరం అయింది గురుగారు. మీకు వచ్చే వ్యక్తి ఏంటంటే ఉద్యోగం చేసే ఉండాలి, మీ కోరికను అయి ఉండాలి, ఇంట్లో వాళ్ళ కోరికను అయి ఉండాలి. దాని గురించి సరైన జాతకాలు సరైన వ్యక్తి దొరకకపోవటం మీ చాయిస్. 6వ ఇంటి శుక్రుడు మీ ఎలా ఉంటాయంటే మీ లిస్ట్ పెట్టుకుంటారు ఆప్షన్స్. ఈ అన్ని మ్యాచ్ అయితేనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు. అవన్నీ వదిలేసేయాలి. ఎవరు అసలు యాక్చువల్గా కరెక్ట్ ఏజ్ వచ్చినప్పుడు వీళ్ళకి శుక్రుడు 6th లో ఉంటే ఏంటంటే మీ దగ్గరికి సంబంధాలు వస్తాయి. ఫస్ట్ ఇనిషియల్ మీరు అడగకముందే వస్తాయి. అవి వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని చేసేసుకోవాలి. ఎప్పుడైతే ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం మొదలు పెడతారు, ఇది కావాలి అది కావాలని చెప్తారు, అది డీల్ అయిపోయింది. శని సప్తమాధిపతి శని అంటేనే డీల్. సో వీళ్ళు వచ్చిన ఆప్షన్స్ ఎప్పుడు వచ్చిన అవకాశాలను ఎప్పుడు వదిలిపెడితే ఏంటంటే తర్వాత సపోర్ట్ దశలు రావు. మ్యారేజ్ కి సపోర్ట్ దశలు రాకపోతే ఏమవుతుంది? జీవితాంతం మ్యారేజ్ లేకపోతే కలిసి వస్తుంది. గురుగారు విద్య ఎలాగా ఉంటుంది గురుగారు? అంటే ఈయన గురువు పంచమాధిపతి అష్టమాధిపతి అయ్యి ఇక్కడ దీంట్లో ఉన్నారు కదా. పంచమం అంటే విద్య కదా గురుగారు. ఆ విద్య ఎలాగా ఉంటుంది? విద్యలో బాగా ఆటంకాలు ఉన్నాయి గురుగారు. విద్యలో ఆటంకాలకి బుధుడికి పక్కన శని ఉన్నాడు. 6th లాడు. ఓకే, రవి బుధులు ఇద్దరు పంచమంలో ఉన్నారు. అక్కడ కేతువు కూడా ఉన్నారు గురుగారు. కేతు ఎప్పుడైతే పంచమంలో ఉంటాడో విద్యకి ఆటంకం. మధ్యలో బ్రేకులు ఉంటాయి. ఈయన వెళ్ళి ఉపచయంలో ఉండడం కూడా అది కష్టం. అంటే ఈయనని గమనించుకోవచ్చా గురుగారు? ఎవరిని? అదే పంచమాధిపతి గురువు వెళ్ళి ఈ ఉపచయ స్థానం 3rd లో ఉండడం వల్ల అది కూడా కొంత కష్టమే అనుకోవచ్చా గురుగారు? ఇక్కడ ఏమవుతుందంటే తన విద్యకి ఎప్పుడైతే పంచమాధిపతి 3rd లో ఉండటం వల్ల ఏమవుతుంది, తన విద్యకి తనే కష్టపడి చేసుకోవాలి.
ఇతరుల మీద ఆధారపడితే రాదు. తన ప్రయత్నం ఇంపార్టెంట్. ఒక్కోసారి ఏమవుతుంది అంటే డబ్బుకి సహాయం టైంకి అందాల్సిన డబ్బు అందకపోవటం, ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవటం. సో అలాగే గురుగారు, ధన్యవాదాలు గురుగారు. లాస్ట్